ఈ లోకంలో నీకు ఏమి సంభవించినా నువ్వు రావలసిన చోటు దేవుని సన్నిధి. హల్లెలూయా. నువ్వు ఆశ్రయించవలసిన ఆ దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. నువ్వు మొరపెట్టవలసిన వానికి మొరపెట్టాలి. అప్పుడు నీ రహస్యమందున్న నీ పాపములను తీసేసుకుంటావు, దుఃఖంతో ప్రార్థన చేస్తావు, మారు మనసు రక్షణ కలుగుతుంది, నీ జీవితం ఆశీర్వదించబడతాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మామూలుగా ఆశీర్వదించబడుతుంది ఇంతవరకే చెప్పావు కదన్నా, లోకంలో ఎంతోమంది ఆశీర్వదించబడుతున్నారు కదా, మనం కాస్త దీవించబడట్లేదని నువ్వే చెప్తున్నావు కదా. మరి అది ఎట్లా అంటే, అందుకే వారికి మార్పు లేదు, మారు మనసు లేదు. కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టే వారికి, ప్రార్థించే వారికి మారు మనసు ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు కానప్పుడు శిలువ దర్శనాన్ని పొందిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడి మార్పు చెంది, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు విరోచితంగా శక్తి మించి దేవుని పని చేశాడు. దేవునిలో జీవితాన్ని ఎందుకు కొనసాగించాడు? శక్తికి మించి. అప్పుడు సంఘముతో మాట్లాడుతూ ఒక లేఖ రాస్తూ ఉన్నాడు. చూడండి, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 15, 16 వాక్యాన్ని ఒకసారి చదువుదాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచుంటిని. ఇందు నిమిత్తమే ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును అనుకొని గలతీయులకు రాసిన పత్రిక, మరొక మాట అది పెట్టండి, పక్కన పెట్టండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై ప్రసవ వేదన కలుగుచున్నది. అక్కడ చదవబడినటువంటి లేఖములు ఏమంటున్నాడు? ఏమంట? క్రీస్తు యేసునందు మిమ్మల్ని నేను సంపాదించుకొనుటకై అని రాస్తూ అనేక సంగతులు బోధిస్తూ ఇక్కడ గలతి సంఘానికి వచ్చేసి ఏమంటాడంటే, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది, వేదనతో నేను ప్రార్థన చేస్తున్నాను, కంటున్నాను, చెబుతున్నాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భారం, ఈ వేదన, ఈ దుఃఖం మనకు రావాలి అంటే, మనకు కలగాలి అంటే, ఇదిగో దేవుని సన్నిధిలో ప్రవేశించి ప్రార్థించాలి. అప్పుడు భారం, బాధ్యత, ప్రసవ వేదన మనకు తెలుస్తుంది. నేను ఎన్నిసార్లు ఎన్ని విధాల అలా కొన్నిసార్లు చెబుతూ ఉంటాను. కారణం ఏమిటో తెలుసా అండి? రక్షణ విషయములో పడినటువంటి ఆ ప్రసవ వేదన నిజముగా ఎంత ఉంటుందో అది మీకు ఒక్క మాటలో చెప్పాలంటే, స్త్రీలు ప్రసవ వేదన పడుతున్నంతగా, ఇంకొక మాట చెప్పాలంటే అంతకంటే మించి ఉంటుంది రక్షణ విషయమై. మీకు ఆ విషయం తెలుసో తెలియదో నాకు తెలియదు, ఎందుకంటే మీరు పరిపూర్ణంగా రక్షణ పొందలేదని నాకు అర్థమవుతుంది. ఆ పరిపూర్ణమైన రక్షణ పొందుతున్నాము అంటే ఈ ప్రసవ వేదన నీకు కూడా కలుగుతుంది. ఈ భారం, బాధ్యత నీకు కూడా వస్తుంది.
సౌలు పౌలుగా మార్చబడినప్పుడు, శిలువ దర్శనము చూచినప్పుడు సాక్షిగా ఆయన జీవిస్తూ అనేకులకు తన ప్రసవ వేదనను తెలియచేస్తూ రక్షించుకున్నాడో, అలాంటి వేదన, ప్రసవ వేదన నీకు కూడా కలుగుతుంది. ఎట్లా? అయ్యో, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, దేశంలో ఎంతమంది ఉన్నారు, రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, కడపలో ఎంతమంది ఉన్నారు, నా గ్రామంలో ఎంతమంది ఉన్నారు, నా ఇంటి చుట్టూ ఎంతమంది ఉన్నారు, నా ఇంట్లో ఎంతమంది ఉన్నారు. ఆ భారం, ఆ బాధ్యత, ఆ వేదన, ఆ ప్రసవ వేదన నీకు కలుగుతుంది లేదా? రాదది. మార్పు లేకపోతే రాదు. దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించకపోతే, నీకు కనబడినా కనబడకపోయినా నీ రహస్యముందున్న పాపముల గురించి పశ్చాత్తాపడి దుఃఖించి ఏడిస్తే రక్షణ మారు మనసు కలుగుతుందో? జోలు పెట్టుకున్నానా? కలుగుతుందో? అలాగా మనము కూడా మన ఇంటి వారిని గురించి, ఒకవేళ నీ భర్తని మారలే, నీ భర్తను గురించి, ఒకవేళ నీ భార్య మారలే, నీ భార్యని గురించి, ఒకవేళ నీ పిల్లలే మారలే, నీ పిల్లలను గురించి, ఒకవేళ నీ తల్లిదండ్రులే మారలే, నీ తల్లిదండ్రుల గురించి, లేక నీ బంధువులు, లేక నీ రక్త సంబంధికులు, లేదా నీ స్నేహితులు, మరి ఎవరి గురించైనా నీవు ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తావు, లేదంటే ప్రార్థనకు విలువ లేకుండా పోతుంది. దేవుని బిడ్డలంటే అసలు ఈ లోకంలో ఎందుకు చిన్నచూపు అంటే అలాగ ఉండట్లేదు గనక. దేవుని బిడ్డలు ఆశీర్వాదాలకు నోచుకోలేదంటే ఇదిగో ఇది లేకనే. ఒకవేళ ఉందంటే శారీర సంబంధమైన ఆశీర్వాదం ఉండొచ్చు, శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైనది అంటే దేవుని రక్షణార్థమైన మారు మనసుకు సంబంధించిన ఆశీర్వాదం లేకపోతే దేవుణ్ణి ఎవరు కూడా సంతోషింపచేయలేరు, దేవుణ్ణి ఎవరు మెప్పించలేరు, దేవుడు వారి పట్ల ఏ కార్యము చేయలేడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఆశీర్వాదం అంటే ఏదో రావాలా, కొండొచ్చి మన మీద లేకపోతే చూస్తున్న పొలము, ఇల్లు, స్థలాలు, లేదా బ్యాంకులలో డబ్బులు, లేదా ఆ కళ్యాణ జ్యువెలర్స్లో లేదా ఖజానా జ్యువెలర్స్లలో అన్న బంగారు, లేదా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అవన్నీ ఉండాలని కాదు. మీరు పొరపాటు పడుతున్నారు. ఆశీర్వాదం అంటే ఏంటి? ఒకనొక దినాన అన్ని సంపాదించుకున్నాడు, తక్కువ ఏమీ లేదు. ఎవరు? యాకోబు. మొత్తం ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఉంది, ఎంత బంగారు కావాలో అంత బంగారు ఉంది, ఎంత మనుషులు దాసీలు కావాలో అందరు ఉన్నారు, అంతమంది ఉన్నారు. ఏది కొదవలేరు. పొట్టేళ్ళు, మేకలు, ఎద్దులు, ఇక చెప్పుకుంటూ పోతే ఆయనకున్నంత ఆస్తి ఎంతో చెప్పలేము. వాళ్ళ మామ ఇంటి నుండి నడిచి వెళ్తున్నాడు, ఒక స్థలానికి వచ్చాడు. ఎబ్బోకు రేవు అన్న దగ్గరికి వచ్చి ఆగిపోయాడు, నిలిచిపోయాడు. అక్కడే కుప్పగూలిపోయాడు. కుప్పగూలి ఆయన అంటున్నాడు, దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టాను. అంటే ఆ ఉన్న ఆశీర్వాదం ఏంటి? బంగారం ఉంది, డబ్బు ఉంది, దాసీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎంతో మంది పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దగ్గర ఏమంటున్నాడు? నువ్వు ఆశీర్వదిస్తేనే గాని. అంటే అతనికి అర్థం ఏంటి చెప్పాలి? నిజమైన ఆశీర్వాదం ఏంటి? మారు మనసు అనే రక్షణ, మారు మనసు ద్వారా పొందే రక్షణ నిజమైన ఆశీర్వాదం. అందుకనే ఆ కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఎవరైతే చదువు ఆ మాట 32:1, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు
ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ధన్యులండి? డబ్బున్నోళ్ళా, బంగారు ఉన్నోళ్ళా, ఆస్తిపాస్తులు ఉన్నారా, బాగా ఆరోగ్యం ఉన్నోళ్ళా, ఇళ్ళ స్థలాలు, పొలాలు, మోటార్ కార్లు ఉన్నవాళ్ళ? ఎవరు? తమ విషయమై, తమ అతిక్రమముల విషయమై, తమ తప్పుల విషయమై పరిహారము నొందినవాడు, పశ్చాత్తాపడిన వారు ధన్యులు. హల్లెలూయా. నిజమైన ఆశీర్వాదం అది అని గ్రహించాడు గనక నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ఇక్కడ ఈ ఎబ్బేజు ఆ రోజే ఇదే ప్రార్థన చేశాడు. యాకోబు చేసిన ప్రార్థన, నన్ను ఆశీర్వదించాలి. వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తేనే కానీ అక్కడ అన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని గమనించండి. నేనేమన్నాను, ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ చెబుతేమన్నాడు దేవుడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణ, మారుమనసు గల. అవునా? అలానే ఎబ్బోకురేవు దగ్గర తనకున్న ఆశీర్వాదం అది కాదు, నిజమైనదని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని వేడుకుంటూ ఉంటే, తన తప్పితాలు, తన మోసం అంతా తెలిసిపోతుంటే పశ్చాత్తాపడుతున్నాడు. అది నిజమైన పశ్చాత్తాపమా, మారు మనసా కాదని దేవుడు మరొకసారి టెస్ట్ చేశాడు. ఏమని? వదిలిపెట్టండి అన్నాడు. వదిలిపెట్టను కాక వదిలిపెట్టను అన్నాడు. అయితే ఇక చూడు ఏమన్నాడు, అసలు నీ పేరు ఏంట్రా అని అడిగాడు. ఏమన్నాడు? యాకోబు. అంటే ఒప్పుకున్నాడు, నేను మోసగాన్ని. చూశారండి, దేవుని సన్నిధిలో వేదనతో, దుఃఖముతో ప్రార్థన చేస్తే ఏ విధమైన మారు మనసు ఉంటుందో అక్కడ తెలియజేస్తున్నాడు. నీ పేరు ఏం పేరు అని అడిగితే ఏమన్నాడు? యాకోబు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. అప్పుడు దేవుడు నిజంగా నువ్వు ఒప్పుకున్నావురా, నువ్వు మొగాడివి, మగాడివి, మగసిరి కలిగినవని పైన వాక్యంలో రాబడింది. ముందు చదివితే అంటాడు, నువ్వు యాకోబో మగాడివి, మగసిరి కలిగిన వాడివి. బా, ఏం డేరింగ్గా చెప్పాడండి, దేవుడే చెప్పాడు, నేను చెప్తున్న మాట కాదు ఇది. అంటే దాని అర్థం ఏంటి? నిజముగా ఒప్పుకున్నవాడు, మగాడు, మగసిరగలిగిన వాడని దాని అర్థం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అన్నాడు, నువ్వు ఉన్నట్టుగా ఒప్పుకున్నావు, నువ్వు మోసగానివని ఒప్పుకున్నావు, నువ్వు ఇది కాదు నాకు ఆశీర్వాదం అని నువ్వు తెలుసుకున్నావు, కాబట్టి ఇక నీవు యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు అనగా దేవునితోనూ మనుషులతోనూ పోరాడువాడవు అని అర్థం. అబ్బా, ఎంత మంచి గొప్ప పేరండి. యాకోబు అని పేరు పెట్టుకుంటారు కానీ ఇశ్రాయేల్ అని పేరు పెట్టుకోరే. అంటే ఇంకా మోసం చేయాలనే, ఇంకా మోసపూరితకు బ్రతకాలనే. అందుకని ఎక్కడైనా పేర్లు పెట్టేటప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాను. దాని వెనుక ముందు దాని అర్థం తెలియకుండా నేను ఎప్పుడు ఎవరికి పేర్లు పెట్టాను. నన్ను సలహా అడుగుతారు కొంచెం ఏం పేరు పెట్టుకోవాలని కూడా ఫోన్ల ద్వారా. అన్న ఈ పేరు పెట్టుకుంటే బాగుంటుంది, యాకోబు అద్భుతంగా దేవునిలో ఉన్నాడు కదా, ఇట్లా ఉన్నాడు, మంచిదే, కానీ అది పాత జీవితం, పాత పేరుతో కొత్త పేరు పెట్టుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పాత జీవితం రావాలంటే మళ్ళీ అదే పేరు పెట్టుకో. కొత్త పేరు ఎందుకు పెట్టుకోవాలా? ఉన్న పేరు సరిపోదా అంటారు కొందరు. అంటారా కొందరు? వెంకటేశ్వర్లు అనే పేరు ఉంది కదా, ఏమి ఎదిద్యనే అని పెట్టుకోవాలా అని కొందరు అడుగుతూ ఉంటారు నన్ను కూడా. అవును, మరి వెంకటేశ్వర అనే పేరు పాతది, నా పాత జీవితాన్ని అట్నే కొనసాగించాలా? వద్దు, వాటికి పాతి పెట్టాలనుకుంటున్నా. కొత్త జీవితం జీవించాలనుకున్నా కొత్త పేరు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
జ్ఞాపకం చేసుకుందామండి. అందుకనే ఉన్న ఆస్తిపాస్తులు, బంగారు, ఉన్నటువంటి పొలాలు, ఇళ్ల స్థలాలు, ఉన్న మోటార్ కార్లు ఇవి కాదు. నేను ఆశీర్వదించబడ్డా ఏంది ఆశీర్వదించబడింది? నీకు రక్షణ, మారు మనసు లేకపోతే అది నిజమైన ఆశీర్వాదం కాదు. నువ్వు ఎంతైనా ఉన్ని, నీకెంతైనా ఉన్ని, కీర్తనకారుడు అందుగా భక్తుడు చెప్తున్నాడు ఒక మాట చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. 17వ అధ్యాయం 27. నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు ఉన్నాను. యెహోవా నువ్వు ఆశీర్వదించిన ఎడల ఎన్నటికీ, అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం. అది ఎన్నటికీ ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు లేకుండా నువ్వు ఎంతైనా ఆశీర్వదించబడవు. ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు, ఎప్పుడు పారిపోతుందో తెలియదు, ఎప్పుడు తరిగిపోతుందో తెలియదు, ఎప్పుడు ఆవిరైపోతుందో తెలియదు, ఎప్పుడు నీతో ఉంటుందో తెలియదు, వెళ్ళిపోతుందో కూడా తెలియదు. కానీ యెహోవా ఆశీర్వదించాడంటే అది ఎన్నటికీ ఆశీర్వదించబడుతూనే ఉంటుంది. అనగా నీవైనా, నీ పిల్లలైనా, నీ పిల్లల పిల్లలైనా తరతరాల ఆశీర్వాదం దేవుళ్ళలోనే ఉంది. హల్లెలూయా. నువ్వు కష్టపడి పని చేసుకోండి, నీ వరకే ఉంటుంది, నీతో వరకే ఉంటుంది. నీ పిల్లలు తింటారో కూడా తినరో కూడా తెలియదు, లేదా మధ్యలో వెళ్ళిపోతుందో కూడా తెలియదు. కానీ దేవుడే ఆశీర్వదించాడు అనుకో, ఎన్నటికీ నీ పిల్లల 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 పిల్లలు అంత ఎంత అనుకుంటూ పోతావు అంత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాశ్వతమైన ఆశీర్వాదం. అందుకని అన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని వేదనతో ప్రార్థన చేశాడు. ఎందుకని? ఆయన ఆశీర్వాదం తరతరాలు ఉంటుంది కనుక. ఈ లోక ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండదో, ఎప్పుడు తేలుతుందో, మునుగుతుందో తెలియదు కనుక. అందులో నిజమైన ఆశీర్వాదం ఈ లోక సంబంధమైంది కాదు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దేవుడిచ్చే ఆశీర్వాదం అని తెలుసుకున్నాడు గనక అంత వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం కొరకు దావీదు కీర్తనాకారుడు కూడా కనిపెట్టి అంటున్నాడు, యెహోవా నిత్యము నీ సన్నిధిలో నేను నా కుటుంబం ఉండునట్లు నన్ను ఆశీర్వదించు. ఎందుకంటే యెహోవా నీవు ఆశీర్వదిస్తే ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది. జ్ఞాపకం చేసుకుందాం. ఇక రెండో విషయంలో ఏమన్నాడండి? ఎందుకు వేదనతో ప్రార్థన చేశాడంటే, ప్రార్థన చేయవలసి వచ్చిందంటే ఏమంటున్నాడు? నా సరిహద్దులను విశాలపరచు. ఏం చేయాలంట? సరిహద్దులను విశాలపరచు. కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, 4వ అధ్యాయం అనుకుంటున్నా, నాకు ఐడియా ఉంది, 1వ వచనం అనుకుంటున్నా, లేదంటే ఇరుకులో విశాలత కలగజేయువాడవు నీవే అన్నమాట ఉంటుంది. అక్కడేనా? ఇరుకులో విశాలత. మన మార్గం ఇరుకు మార్గమే అయినా, మన విశ్వాసం ఇరుకు మార్గం ద్వారా వెళ్తున్నా, కానీ విశాలత కలగజేసే దేవుడని ఎబ్బేజు తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున నీ పరిధి కొంచెమే, నీ ఆశీర్వాదం కొంచెమే, నీ అభివృద్ధి కొంచెమే, నీ స్థితి మొదట కొంచెమే, తుదకు అది మహాభివృద్ధిని కలగజేస్తుంది. అనగా నీ సరిహద్దులలో విశాలం కలగజేస్తుంది. ఈ విశాలం కావాలని విశాలమైన మార్గంలో వెళ్తే ఎక్కడ పడతావో, ఏ గుంటలో పడతావో, ఎక్కడ నీ జీవితం పతనం అయిపోతుందో కూడా తెలియదు. అంత మాత్రమే కాదు,
ఆ విశాల మార్గం నరకానికి తీసుకొని పోతుంది. ఆరని అగ్ని, చావని పురుగు ఉండు వేదనకరమైన స్థలములోనికి నెట్టివేస్తుంది. అదే ఇరుకు మార్గములో వెళ్తున్నా కూడా విశాలతను కలగజేసే దేవుడు నీతో ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో వేదనతో ప్రార్థన చేయి. నీకున్నది ఈరోజు కొంచెమే కావచ్చు, నీ పరిధి కొంచెమే, నీ స్థాయి కొంచెమే, నీ జీవితం కొంచెమే, నీ పరువు ప్రతిష్ట, నీ పేరు, నీ ప్రఖ్యాతి కొంచెమే. అంతకు మించి వేతనలు, అంతకు మించి నిందలు, అవమానాలు, ఎగతాళి, గేల్ ఎన్నో ఉండొచ్చు. జ్ఞాపకం చేసుకుందామండి, ఆయన విశాలపరిచే దేవుడు. హల్లెలూయా. ఇక మూడవదిగా అంటాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనేమో. హల్లెలూయా. ఎందుకు నీ అలా చెయ్యి తోడుగా? ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యంలో అంటాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము. అందుకు అంత మాత్రమే కాదు, ఏమంటాడు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే అక్కడ రాయబడిన మాట, బూదిగంత నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనివాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించకుండా ఏర్పరచుకుంటునని నేను మీతో చెప్పి ఉండలేదా? భయపడకుము, నేను నీ దేవుడునైనున్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు నేను సహాయం చేయువాడు నేనే. నేను నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకు దేవుని చేయి అవసరం మనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు ఎబ్బేజు. అర్థమవుతుందండి? ఆయన చేయి కావాలని, ఆయన చేయి పట్టుకుంటే ఇక మనకు ఇవన్నీ ఆశీర్వాదాలు మనకు కలుగుతాయని ఆయన చేయి కావాలని కోరుకున్నాడు. టైం అవుతుంది కనుక నేను చకచక ముగిస్తున్నాను, మరి ఎక్కువ చెప్పకుండా. ఆయన చెయ్యి నిన్ను పట్టుకోవాలి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపుము అని పాటే కాదు, అని పాట పాడమే కాదు, నిజంగా ఆయన మన చేయి పట్టుకోవాలి. హల్లెలూయా. నిజముగా ఆయన చేయి నిన్ను పట్టుకుంటే ఇక పడిపోతున్నాను బాబోయ్, ఇక చివరి అంచుల్లో ఉన్నానయ్యో, ఒక ఇంచే నాకు ఉండేదన్నా ఆ కొన ఏలి పట్టుకొనైనా నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఇక నా పని అయిపోయింది, ఈ నా కుటుంబ పరిస్థితి అయిపోయింది, ఇక తీరని అప్పులు, ఈ తిప్పలు, ఇక ఇక అయిపోయింది, పతనం అయిపోయింది, స్మాష్ అయిపోయింది అనుకుంటున్నావు. ఆయన నీకు సహాయం చేసి నిన్ను బలపరచటానికి నీ చెయ్యి పట్టుకొని ఆ అప్పుల్లో నుండైనా, ఆ తిప్పల్లో నుండైనా ఏవనెత్తే దేవుడు యేసయ్యా. హల్లెలూయా. అందుకు తన దక్షిణ హస్తం నీకు కావాలి, నిన్ను పట్టుకోవాలి. నీ భర్త పట్టుకున్న కొన్ని రోజులకు ఇడిచిపెడతాడు, లేదా నీ భార్య పట్టుకున్న కొంతకాలానికి ఇడిచిపెట్టేస్తుంది, నీ తల్లిదండ్రి అయినా కొంతకాలానికి ఇడిచిపెట్టేస్తారు, నీ కొడుకులు కూతుర్లైనా కొంతకాలానికి ఇడిచిపెడతారు. కానీ యేసయ్య నిరంతరం నీ చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా. అట్టి దేవుని కొరకు ఆ చేయి పట్టుకోమని చెప్పు. నన్ను పట్టుకోరా, నన్ను పట్టుకోరా, నన్ను పట్టుకోరా అని నీ కొడుకును బతిమలాడుతున్నా. నన్ను పట్టుకోయే, నన్ను పట్టుకోయే, నన్ను పట్టుకోయే, నన్ను పట్టుకొని కూతురు బతిమలాడుతున్నా. నన్ను పట్టుకోనానా, నన్ను పట్టుకో అమ్మా అని నీ తండ్రిని గోదాడుతున్నా. నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకొని నీకున్న వారిని, నిలవైన వారిని, ఆ ఆస్తిపస్తున్న వారిని, వీరిని బ్రతిమలాడుతున్నావు. అదేదో ఆ బ్రతిమలాడు దేవుని సన్నిధిలో బ్రతిమలాడు. వాళ్ళేం పట్టుకుంటారండి? నిన్ను నీ దగ్గర ఉన్నంత వరకే పట్టుకుంటారు, నువ్వు మంచిగా ఉన్నంత వరకే పట్టుకుంటారు, నీ పరిస్థితి బాగున్నంత వరకే పట్టుకుంటారు, నీకు అన్నీ బాగా నీతో ఉన్నప్పుడు పట్టుకుంటారు. పొరపాటున ఏమైనా జీవితం అటో ఇటో అయిందనుకో పట్టుకుంటారా? పైపిచ్చి ఏమంటారో తెలుసా? చెడబుట్టాడండి నా కడుపులా, వాడా నా కొడుకు కాదు.
చెడబుట్టిందండి నాకు కడుపున, ఇదా నా కూతురు కాదు. ఎట్టగన్నాడు ఈ కసాయుడు, ఈడు తండ్రా ఎట్ట పుట్టించుకుందో మహాతల్లి. ఈమె తల్లి ఎట్లండి అంటుండడం లోకంలో చూడడం లేదా? మనం చూస్తున్నావా లేదా? కానీ యేసయ్య పట్టుకుంటే నిన్ను వదిలిపెట్టు. నువ్వు ఏ స్థితిలోనైనా ఉండు, ఏ పరిస్థితుల గుండైనా వెళ్ళు, యేసయ్య నీ చేయి పట్టుకుంటే నిన్ను వదిలిపెట్టు. యేసయ్య నీ చేయి పట్టుకున్నాను అనుకో నిన్ను బలపరుస్తాడు. యేసయ్య నిన్ను చేయి పట్టుకున్నాను అనుకో నీకు సహాయం చేస్తాడు. యేసయ్య నిన్ను చేయి పట్టుకున్నాను అనుకో నిన్ను కృంగిన నిన్ను లేవనెత్తుతాడు. యేసయ్య నిన్ను చేయి పట్టుకున్నాను అనుకో పడిపోయి నిన్ను ఉద్ధరిస్తాడు. యేసయ్య నిన్ను చేయి పట్టుకున్నాను అనుకో మాటలతో నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, వాదాడుస్తాడు, నిన్ను తన సంతకై తన సన్నిధికై తీసుకొని వస్తాడు. ఈ లోకములో నిన్ను అందరూ చూడకుండా విడిచిపెట్టిన దేవుడు ఒక్కడిని చేయబట్టుకొని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు ఆయన చెయ్యి అంటున్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్మో. నీకు ఇన్ని రోజులు ఏది తోడుందో నాకు తెలియదు. యేసయ్య చెయ్యి నీకు తోడు కావాలి ఈ రోజు నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఒక మాట పిలిస్తే, ఒక మాట పలికితే, ఒక తీర్మానం చేస్తే, ఒక ఒడంబడిక, ఒక నిబంధన చేస్తే ఆయన నీ చేయి పట్టుకోవాలని అంటున్నాడు. నువ్వు చేయి అందిస్తే అందుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట ఏమంటాడండి, కీడులోనికి రానియక తప్పించు అంటాడు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా ప్రభు ప్రార్థన నేర్పిన ప్రార్థన ఏది, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మమ్మలను ఇది శోధన నుండి తేక దుష్టు నుంచి తప్పించము, రాజ్యము శక్తి మహిమ అంత నిరంతరం నువ్వేనావు స్వామి. దుష్టు నుండి తప్పించు, శోధన నుంచి తేక. ఆ రోజే చేశాడు ప్రార్థన. ఎబ్బే చేశాడండి. క్రీస్తు ప్రభుల వారు నేర్పిన ప్రార్థన ఆ రోజు ఎబ్బేజే చేశాడు. అందుకనే పౌలు గారు ఒక మాట కూడా మాట్లాడుతూ ఆ లేఖ రాస్తూ సంఘంతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నా పిల్లలను దుష్టు నుండి కాపాడు ప్రభా. యేసుక్రీస్తే మరొక చోట అంటాడు, నేను వీరిని ఏదేదో చేయమని, ఇలాగా ఆశీర్వదించమని, అలాగా ఉండమని చెప్పలేదు, కానీ ఆ ముందున్నటువంటి ఆ దుష్టు నుండి కాపాడుమని ఈ లోకములో నుండి నేను బ్రతిమలాడుతున్నాను అంటాడు యేసుప్రభుల వారు. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. నేను ముగించబోతున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఇక చివరి మాట, మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం ముగిస్తున్నా, చదవండి. అక్క ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఆమేన్, హల్లెలూయా. ఉండునట్లు కాపాడునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆ కాపుదలను లిస్ట్ ఇచ్చినాడు కొన్ని కదండి. దాని అంతటి కారణం ఏందండి? ఇదిగో ఆయన చెయ్యి మనకు తోడు ఉండాలి, ఆయన ఆశీర్వాదం మనకు తోడు ఉండాలి. అప్పుడు మన సరిహద్దులను విశాలపరుస్తాడు. అంత మాత్రం కాదు, ప్రతి విధమైన కీడు నుండి కూడా తప్పించబడతాం. అక్కడ అంటాడు, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండు. మనిషి పతనమైపోవడానికి కారణం కీడే. మానవుడు చెడిపోవడానికి కారణం కీడే. కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం కీడే.
వ్యక్తులు చెదిరిపోవటానికి కారణం కీడే. ఈ కీడుకు దూరంగా ఉంటే దేవుడు అంటాడు సంపూర్ణులుగా చేసి అక్కడ రాయబడిన లిస్ట్ అంతా కూడా మన జీవితాల్లో నెరవేర్పు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని సన్నిధిలో వేదనతో ఎబ్బేజులాగా ఎబ్బేజు స్థానంలోండి ప్రార్థన చేయాలి. చేస్తే ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆశీర్వదించి తీరుతాడు. హల్లెలూయా. అట్టి వేదనతో కూడిన ప్రార్థన, ఆ రోదన, ఆ మొరపెట్టే అనుభవం దేవుని సన్నిధిలో దేవుని మందిరములో మనకు ఉండాలని ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనతోనే నీతోనే సుబూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా ఒక చిన్న తీర్మానంతో ప్రభులో ముందుకెళ్తే ప్రభు ఎబ్బేజులాగా మనల్ని కూడా ఏమన్నాడు, తన సహోదరుల కంటే ఘనుడై ఉన్నాడు. ఘనం పొంది అంటే ఘనపరచబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, హెచ్చించబడ్డాడు. ఆ విధంగానే మనము మన సహోదరుల ఎదుట లేదా మన ప్రజల ఎదుట, ఈ లోకంలో నాన్నవారి ఎదుట, బంధువుల ఎదుట, స్నేహితుల ఎదుట మనము కూడా దేవునిలో ఘనము పొందిన వారముగా ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.